పాలిటిక్స్ లోకి వచ్చినందుకు పబ్లిక్ కు సేవ చేసే భాగ్యం దక్కినందుకు జనాలకు తిప్పలుంటే చెప్పుండ్రి తీరుస్తాం అనేది పోయి ఆ లీడర్లకి కొందరికెళ్ళి కొత్త తిప్పలు వచ్చి పడుతున్నాయట పాపం. ప్రచారంలో దిగి 4 ఓట్లు రాల్చుకుందామనంటే రక్తాలు గారి కుట్లు పట్టీలు వేసుకునే కాలం వచ్చిందట. ఏపీ ఎలక్షన్ల పేరు మీద అక్క లీడర్లు గివే గోసలు పడుతురట. ప్రచారాలంటే కామెంట్లు కౌంటర్లతో పక్క పార్టీ లీడర్ల మీద మాటల దాడులు ఉంటాయి గానీ ఏపీ పాలిటిక్స్ లో మాత్రం రాళ్ళు బ్లేడ్లు దోమలు ఇవిటితో దాడులే వార్తలు కానొస్తున్నాయి కొన్ని వదిలేసింది. ఆ నన్మ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు సార్ని అరెస్ట్ చేసినప్పుడు నన్ను దోమలతో గుట్టిస్తున్నారు, కావాలనే దోమల్ని జైలు సెల్లెక్కిడిచి పెడుతున్నారు అనుకుంటా మాట్లాడి ఇదెక్కడి చంత్రము అని అనిపించిండు. ఇక ఏమంటే ఎలక్షన్ వచ్చి ప్రచారాలు జోరు అనుకున్నాయో ఇప్పుడు డైరెక్ట్ దాడుల ముచ్చట్లు రోజుకోటి బయటకు వస్తున్నాయి. ఆ నడుమ జనసేనాని జానీ సార్ ఉండి ఏమన్నాడు, ప్రచారంలో పక్కకు రానిస్తే బ్లేడ్లతో కోస్తున్నారు, ఎవరు మనోలో ఎవరు పగోలో తెలుస్తలేదు, అందుకే జనాల దగ్గరికి రానిస్తలేరని చెప్పిండు. ఓసి పాపం పాడుగాని పవర్ స్టార్ కోసం ఆయనకు భక్తులు అసంటి హార్డ్ కోర్ అభిమానులు కోసుకుంటారని తెలుసు గానీ ఆయన బ్లేడ్ తోని కోస్తానికి చూస్తున్నారా అని ముచ్చటినాక అందరు నొచ్చుకున్నారు. ఇక నిన్న మొన్ననే ఏపీ సీఎం జగన్ రాయితో కొట్టే వరకలా నెత్తికి పొక్కవాడి రక్తం గారి దవాఖానలో డాక్టర్లు చెకింగ్ చేసి బ్యాండేజ్ తోలే. ఎవలేసిరా రాయి ఎవరు కుట్రా నరుచుకునే పనిలో పోలీసులు బిజీగా ఉంటే ఏమైనా ఆగకుండా నేను సిద్ధమని జగన్ అన్న ప్రచారంలో మళ్ళా బిజీ అయ్యిండు. ఇక ఓ దిక్కు జగన్ కు దెబ్బ తాకిందని చాలా మంది ఫ్యాన్స్ పక్క పార్టీ లీడర్లు కూడా పైలం జగన్ అని చెప్తుంటే లోకేష్ ఇంకా కొందరు అపోజిషన్ లీడర్లు మాత్రము సోషల్ మీడియాలో బయట కూడా బాజాప్తనే కామెంట్లు చేస్తున్నారు. పోయినసారి కోడి కత్తి ఈ ఎలక్షన్లకు రాయి ఇట్లా డ్రామాలేనా ఇంకా అయినా ఈసారి ఎవరు నమ్మర్తి అని అనుకుంటా మాట్లాడుతున్నారు. కానీ మీ లీడర్లుండి మమ్మల్ని దోమలతో గుట్టిస్తున్నారని బ్లేడ్లతో కోస్తందుకు చూస్తున్నారని మాట్లాడినప్పుడేమో అయ్యో పాపం మరీ గిట్ల చేస్తారు అని అనొచ్చు. కానీ అవతల పార్టీ లీడర్ల మీద దాడులు అయితే మాత్రం అంత స్క్రిప్ట్ యాక్షన్ డ్రామా వా అన్న వా ఉండాలి కదా జరంతరన్న. పార్టీలు పంచాలు పక్కకు పెడితే ఎవరిదైనా పానమే కదా. కన్ను పోయినా సరే అని దూరంకెళ్ళి రాయిసిరి నెత్తి పక్కున వలగొట్టించుకోరు కదా ఎవరైనా. ఆలోచించాలి కదా జరంతరన్న. ఏం రాయెక్కియాలో ఏమో పోరి పానాలంటే కూడా పరాశకమే అయిపోయా. అధికార పార్టీని తూర్పార పట్టేతందుకు ఏ తీర్ల తొవ్వ నిడిచిపెడతలేదు ప్రతిపక్షం. ఎన్ని తొవ్వలుంటే అన్ని తొవ్వలల్లా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేతందుకు ఈకమత్లు చేస్తుర్రు. ఓట్ల ముంగట ఆ పనిని ఇంకింత స్పీడప్ చేసిరు. ఓట్ల టైం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల ప్రచారాల తరీకాలు కూడా మారుస్తున్నారు. మస్తు స్పీడప్ చేస్తురుగా. ఇక కార్ పాటోలు అయితే ఇజ్జత్ దక్కేటట్టు ఎంపీ సీట్లు గెలవాలని మస్తు కష్టపడుతుర్రు. ఇప్పటికే బహిరంగ సభలు కార్యకర్తల మీటింగ్లు ర్యాలీలు చేసి సర్కారోలను ఉతికి ఆరేస్తుండ్రు ప్రతిపక్ష పోళ్ళు. సర్కార్ కు ఊపిరాడకుండా ఉక్కపోత పెంచేటట్టు ఇప్పుడు ఇంకొక ఉద్యమాన్ని ముంగటేసుకుర్రు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల వైఫల్యాల మీద పోస్ట్ కార్డు ఉద్యమాన్ని షురూ చేసిండ్రు. అసెంబ్లీ ఓట్లప్పుడు చెప్పిన రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏమాయే, పంటలకు బోనస్ ఏడవాయే, ఎన్నికలలో ఇచ్చిన హామీలు తీర్చినాకనే పార్లమెంట్ ఎలక్షన్లలో ఓట్లు అడగాలనుకుంటా సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు పంపుతారట కార్పాటోలు. మాజీ మంత్రి హరీష్ సారు కార్యకర్తలందరికీ పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలని పిలుపునిచ్చిండు. మరి ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం ఏ తీర్ల పనిచేస్తుందో చూడాలిగా.